Good morning, children. Unit 5th, The Story House Part 2, written by Vaman Govind Howell. Okay. See the page number 145. Bayaj was badly burned and he was in great agony. He asked for water all the time. Bayaj was badly burned and he was in great agony. Bayaj మొత్తం కూడా కాలిపోయాడు. ఎలా ఉందంటే గ్రేట్ ఎగనీ మీన్స్ ఏ గ్రేట్ పెయిన్ ఆర్ సఫరింగ్, ఎంతో బాధపడుతున్నాడు. ఓకే, ఈ ఆస్క్ ఫర్ వాటర్ ఆల్ ద టైమ్. పొద్దుగలు ఏంటంటే రిపీటెడ్గా తను వాటర్ అడుగుతున్నాడు, దాహం అవుతున్నాడు. As his eyes began to roll in his head, his eldest son moved closer, gulped down the sorrow that was surging in his throat and asked, Nana, what's your last wish? అయితే ఆ యొక్క పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే తన తండ్రి దగ్గరగా వచ్చేసి అంటే ఐస్ బిగాన్ టు రోల్ ఇన్ హిస్ హెడ్. హిజ్ ఎల్డెస్ట్ సన్ మూవ్డ్ క్లోజర్, గల్ప్డ్ డౌన్ ద సారో దట్ వాజ్ సర్జింగ్ హిజ్ థ్రోట్ అండ్ ఆస్క్డ్. తను ఆ బాగా దిగమింగుకున్నాడు. గల్ప్ డౌన్ అంటే బాగా దిగమింగుకొని తన తండ్రి దగ్గరగా వచ్చేసి తను ఏమన్నాడంటే, నాన్న వాట్స్ యువర్ లాస్ట్ విష్, నీ యొక్క చివరి కోరిక ఏందని చెప్పి తను అడుగుతున్నాడు. అప్పుడు బయాజ్ చెప్తాడు, చూడండి, సన్స్ ఐ వాంట్ యూ టు బిల్డ్ ఏ స్టోరీ హౌస్, ఐ హ్యావ్ నో అదర్ విష్. నా యొక్క కోరిక ఏంటంటే ఈ స్టోరీ హౌస్ కట్టాలని నా కోరిక, అంతమించి నాకు వేరే ఏం లేదని తను చెప్తాడు. విత్ దిస్ వర్డ్స్ హిజ్ హెడ్ కొలాప్స్ లైక్ ద స్టోరీ హౌస్. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు చెప్పిన తర్వాత తన హెడ్ అనేది కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ మీన్స్ ఫెల్ డౌన్, తన తల ఒరిగిపోతుంది, అంత కింద పడుతుంది. అంటే ఏంటి, తను చనిపోయాడు అనేది అర్థం. ఓకే, బయాజీ వాజ్ క్వైట్ అండ్ ద ఫైర్ టూ హ్యాడ్ కామ్ డౌన్. అంటే ఎప్పుడైతే బయాజీ క్వైట్ అయిపోయాడో, కామ్ అయిపోయాడో, అలానే ఆ మంటలు కూడాను కామ్ అయిపోయినాయి. అంటే ఈ బయాజీ చనిపోవడం, ఆ యొక్క మంటలు ఆగిపోవడం రెండు ఒకేసారి జరిగాయి. సైమల్టేనియస్లీ ఒక రెండు పనులు కూడా, ఏకకాలం రెండు పనులు జరిగాయి ఇక్కడ. ఓకే, బయాజ్ మదర్ వెప్ట్ బిట్టర్లీ, యువర్ ఫాదర్ పాస్డ్ అవే వితౌట్ గివింగ్ మీ ఏ బరియల్. అరే నీ అయితే బయాజీ యొక్క మదరు తను చాలా వెప్ట్ బిట్టర్లీ, చాలా బాధగా ఏడుస్తుంది. ఏమంటుందంటే, అరే నాన్న, మీ ఫాదర్ నన్ను వదిలిపెట్టిపోయాడురా, నన్ను పూడ్చిపెట్టకుండా, నన్ను పాత పెట్టకుండానే వెళ్ళాడురా అని చెప్పేసి ఏడుస్తుంది. అట్లీస్ట్ యువర్ హ్యాండ్ షుడ్ హ్యావ్ పుష్డ్ ద డస్ట్ ఓవర్ మై డెడ్ బాడీ. కనీసం నువ్వైనా నా యొక్క శవం మీద, నా యొక్క డెడ్ బాడీ మీద కానీ మట్టేస్తామో అనుకున్నాను, కానీ నువ్వు కూడా వెళ్ళిపోయావు అని చెప్పేసి తను బాధపడుతుంది. బయాజీ స్పీక్ టు మీ, షీ వాజ్ మ్యాడ్ విత్ గ్రీఫ్. బయాజీ స్పీక్ టు మీ, చూడండి, బయాజీ స్పీక్ టు మీ, షీ వాజ్ మ్యాడ్ విత్ గ్రీఫ్. అంటే ఎంతో బాధ. అంటే బయాజీ నాతో మాట్లాడాలంటుంది. అదేంటి, షీ వాజ్ మ్యాడ్ విత్ గ్రీఫ్. చాలా అంటే తను అంటే ఎంత బాధగా, ఒక ఎంతో సారఫుల్గా, ఒక మ్యాడ్గా తను ప్రవర్తిస్తుంది బాధతోని. ఓకే, అంటే చూడండి, ఇక్కడ ఏంటంటే మ్యాడ్ విత్ గ్రీఫ్ అంటే ఏంటి, ఫీలింగ్ ఆఫ్ ఏ గ్రేట్ సాడ్నెస్. అంటే అది మ్యాడ్ కాదు, అక్కడ సారోనెస్, గ్రేట్ ఫీలింగ్, ఏ గ్రేట్ సాడ్నెస్. ఇక ఆ బాధ ఏంటంటే వర్ణనాతీత, వీ కాంట్ డిస్క్రైబ్. బయాజ్ వైఫ్ వాజ్ సాబింగ్ హర్ హార్ట్ అవుట్, క్రైంగ్ రిపీటెడ్లీ. బయాజీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే క్రైంగ్ అవుట్ రిపీటెడ్లీ, బాగా ఏడుస్తుంది, రిపీటెడ్గా ఏడుస్తుంది. హూ ఇస్ డన్ విత్ ది ఎవిల్ టు అజ్, ఎవరు ఈ యొక్క ఇక నష్టాన్ని మాకు చేశారని చెప్పేసి తను అంటుంది. లెట్ ద హౌస్ బర్న్ టు సిండర్స్, సేవ్ మై హస్బెండ్ ఫస్ట్. సరే అండి, ఆ ఇల్లు మంటల్లో కాలి బూడిదైపోయి, కానీ ఫస్ట్ నా యొక్క భర్తను కాపాడండి అని చెప్పేసి తను పెద్దగా మాట్లాడుతుంది. చూడండి, సిండర్స్ మీన్స్ యాషెస్. నాన్న, సిండర్స్, CINDERS. సిండర్స్ మీన్స్ యాషెస్. అంటే ఇక హౌస్ అనేది మంటల్లో పడి కాలిపోయి బూడిదైపోయింది. ద ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ షార్టెడ్ బై ద కాలమిటీ. అయితే ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏంటంటే షార్టెడ్, ఆల్ హోప్స్ రెడ్యూస్డ్. షార్టెడ్ అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్, ఆల్ హోప్స్ రెడ్యూస్డ్ అంటే అన్నీ వాళ్ళ కన్న కళలు అన్నీ కూడాను రెడ్యూస్ అయిపోయాయి, ఆవిరైపోయాయి. ఓకే, బై ద కాలమిటీ. ఇక్కడ మన కాలమిటీ మీన్స్ గ్రేట్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయ్. ఓకే, డిజాస్టర్ అంటే గ్రేట్ డ్యామేజ్ ఆర్ డిజాస్టర్, ఒక పూడ్చలేని ఇక నష్టం అనేది జరిగింది ఇక్కడ. జనరల్ మనం నేర్చుకోవాలంటే అంటే ప్రకృతి వైపరీత్యాలు, కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఇల్లు తరగబడటం, మళ్ళీ బయాజీ చనిపోవడం, ఇదంతా ఏంటంటే ఒక డిజాస్టర్ లాగా ఉన్నది. ఓకే, గ్రేట్ డ్యామేజ్. ద స్పిరిట్స్ ఆఫ్ ఆల్ ద మెన్ వర్ డాంపెండ్ లైక్ ఎ కుకింగ్ ఫైర్ ఆన్ విచ్ వాటర్ హ్యాస్ బీన్ పోర్డ్. ద స్పిరిట్స్ ఆఫ్ ఆల్ ద మెన్,
were dampened like a cooking fire on which water has been poured. The spirits of all the men, అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే were dampened, mad, sad or dull like a cooking fire on which water has been poured. అండ్ ఆ కుకింగ్ ఫైర్ ఏదైతే ఉందో దాని మీద వాటర్ చల్లినట్టుగా ఉన్నదన్నట్టు. ఓకే. In the morning, the village officers and witnesses visited the place to record the facts of the accident. అయితే తెల్లవారు ఏంటంటే మార్నింగ్ కాగానే వాళ్ళు అంటే విలేజ్ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చేసి ఆ యొక్క ఈ యాక్సిడెంట్ యొక్క అవన్నీ కూడాను ఆధారాలన్నీ కూడా రికార్డ్ చేశారు. Bay's death was the result of an accident due to Petromax flare-up was their conclusion. వాళ్ళు చివరికి ఏ కంక్లూజన్ ఇచ్చంటే ఆ పెట్రోమాక్స్ లైట్స్ ఫ్లేరప్ కావడం వల్ల, ఫ్లేరప్ మీన్స్ ఎక్స్ప్లోడెడ్ అంటే అవి బ్లాస్ట్ కావడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఓకే. The house was burning before the housewarming ceremony was over, and Bayes was in ash in the cemetery instead of enjoying the comforts of retired life. The house was burning before the housewarming ceremony was over. బయాజీ చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే బయాజీ తన యొక్క రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా అంటే హౌస్ వార్మింగ్ సెరమనీ అనేది అంటే హౌస్ వార్మింగ్ సెరమనీ కాస్త ఏమైందంటే తన యొక్క ప్రాణానికి కొని తీసుకొచ్చిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సిమెట్రీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ద కంఫర్ట్స్ ఆఫ్ రిటైర్డ్ లైఫ్ అంటే తన యొక్క రిటైర్డ్ లైఫ్ తను ఎంజాయ్ చేయకుండా తను చనిపోయాడు. ఆఫ్టర్ ద ఫినిరల్ పీపుల్ రిటర్న్డ్ హ్యాంగింగ్ దేర్ హెడ్స్. ఆఫ్టర్ ద ఫినిరల్ అంటే ఆ యొక్క అంత్యక్రియలు అయిపోయాయి. పీపుల్ రిటర్న్డ్ హ్యాంగింగ్ దేర్ హెడ్స్. పీపుల్ అందరూ ప్రజలందరూ కూడా ఉండే హ్యాంగింగ్ దేర్ హెడ్స్ అంటే అవి ఏలాడబడుతున్నాయి అన్నమాట. వాళ్ళ యొక్క ఆ అతిథులందరూ హెడ్స్ అన్నీ కూడా ఏలాడబడుతున్నట్టుగా ఉన్నాయి. All of them were pained at heart to think that having come to celebrate the housewarming, they had the misfortune to attend the funeral of the host. వాళ్ళందరూ అనుకుంటున్నారు అంటే ఈ హౌస్ వార్మింగ్ సెరమనీకి వచ్చిన మేము అంటే ఈ బయాజీ యొక్క అంత్యక్రియలకు హాజరు కావాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధతోని ఆ తలలన్నీ వేలాడుతున్నట్లుగా వాళ్ళు ఎంతో బాధతో వాళ్ళు ఉన్నారు. All were sitting in a sullen mood in the pandal when Bayaji's eldest son came out with three or four baskets and spade and pickaxe and hoe. He outlined the spade with the pickaxe and began to dig. All was sitting in a sullen mood. అంటే అందరూ కూడా ఏంటంటే చాలా బాధతోని వాళ్ళు ఆ యొక్క పందిరిలో కూర్చున్నారు. సలన్ మీన్స్ గ్లూమీ. సలన్ SULLEN సలన్ మూడ్. గ్లూమీ వాళ్ళు చాలా బాధపడుతూ వాళ్ళు ఆ పందిరిలోని వాళ్ళు కూర్చున్నారు అందరూ కూడా. ఓకే. వెన్ బయాజీ సెడ్ ఎ సన్. అయితే ఆ సమయంలో ఏంటంటే బయాజీ యొక్క పెద్ద కుమారుడు వచ్చేసి ఏం చేశాడంటే 3 or 4 బాస్కెట్స్, ఒక 3 లేక 4 బాస్కెట్స్ తట్టలు తీసుకొచ్చాడు. స్పేడ్ పార, అలానే పికాక్స్ పార అంటే ఆ ఇంటి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన సామాన్లు పికాక్స్ అండ్ హో, పార, గడ్డపార, బాస్కెట్స్ అవన్నీ తీసుకొచ్చాడు. అవుట్లైన్ గీసేసి ఏం చేశాడంటే విత్ పీకాక్స్ అండ్ బిగాన్ టు డిగ్. అయితే ఏం చేశాడంటే ఇక తవ్వటం స్టార్ట్ చేశాడు. ఓకే. ద ఎల్డెస్ట్ సన్ వాజ్ డిగ్గింగ్, ద సెకండ్ వాజ్ గ్యాదరింగ్ ద ఎర్త్ విత్ హిస్ స్పేడ్ అండ్ ద అదర్స్ వర్ లిఫ్టింగ్ ఇట్ అవే ఇన్ బాస్కెట్స్. పెద్ద కుమారుడు ఏమో తవ్వుతూ ఉన్నాడు. రెండో కుమారుడు ఏం చేస్తుంటే గ్యాదరింగ్ ద ఎర్త్, ఆ మట్టిని గ్యాదర్ చేస్తున్నాడు విత్ హిజ్ స్పేడ్ పారతోని. అండ్ ద అదర్స్ వర్ లిఫ్టింగ్ ఇట్ అవే ఇన్ బాస్కెట్స్. ఆ మట్టిని తీసి వేరే వాళ్ళంతా కూడా అంటే మొత్తం కూడా పక్కకి వేస్తున్నారు. ద గెట్స్ ఆస్క్డ్ ఇన్ అమేజ్మెంట్, చిల్డ్రన్ యు ఆర్ ఇన్ మార్నింగ్, వాట్స్ దిస్ యు ఆర్ డూయింగ్. ఆ వచ్చిన అతిథులందరూ కూడా గెస్టులందరూ కూడా ఏమన్నారంటే వాడు ఆశ్చర్యపోతున్నారు, అమేజ్మెంట్, సర్ప్రైజ్ అవుతున్నారు వీళ్ళు చేసే పనికి. ఏమన్నారు, చిల్డ్రన్ యు ఆర్ ఏ మార్నింగ్ అంటే మీరు చాలా బాధలో ఉన్నారు కదా, మార్నింగ్ ఇంత బాధలో ఉండి ఏంటి మీరు చేసే పని ఏంటి అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అవర్ ఫాదర్ సోల్ కెనాట్ రెస్ట్ ఇన్ పీస్ అన్లెస్ వీ డిస్. అయితే వాళ్ళు ఏమన్నారంటే కుమారులు ఏమన్నారంటే మా ఫాదర్ యొక్క మనసు అనేది శాంతి కలగదు మీ పని చేయకపోతే అని చెప్పేసి వాళ్ళు సమాధానం ఇస్తారు. బట్ వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్, సరే మీరు చేసే పని అయితే బాగలేదని చెప్పేసి వాళ్ళు అంటారు. వీఆర్ స్టార్టింగ్ ఆన్ ఎ హౌస్, నాట్ వన్ విత్ ఏ కన్సీల్డ్ ఫస్ట్ ఫ్లోర్ బట్ ఏ రెగ్యులర్ 2-story హౌస్. వాళ్ళు ఏమంటారంటే వీఆర్ స్టార్టింగ్ ఆన్ ఏ హౌస్, మేము ఇల్లు కట్టడానికి మేము ఇది తవ్వుతున్నాం అంటారు. నాట్ వన్ విత్ ఏ కన్సీల్డ్ ఫస్ట్ ఫ్లోర్. కన్సీల్డ్ మీన్స్ హైడ్. CONCEALED. కన్సీల్ మీన్స్ హైడ్. ఓకే. కన్సీల్ మీన్స్ ఏంటి, హైడ్. ఓకే. అంటే ఏంటి, మా తండ్రి గారేమో ఫస్ట్ ఫ్లోర్ కనిపించకుండా హైడ్ చేసి కట్టాడు, కానీ
బట్ ఏ రెగ్యులర్ స్టోరీడ్ హౌస్ మేము ఏంటంటే ఇప్పుడు కట్టేది రెగ్యులర్ స్టోరీడ్ హౌస్. రిప్లైడ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ బయాజీ, ఆ యొక్క పెద్ద కొడుకు సమాధానం ఇచ్చాడు. అండ్ ద 6 బ్రదర్స్ రెజ్యూమ్ విత్ డిటర్మినేషన్ విత్ వర్క్ ఆఫ్ డిగింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ స్టోరీడ్ హౌస్. చూడండి మిగతా బ్రదర్స్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు ఆ పని చేయాలని చెప్పి చాలా చాలా డిటర్మినేషన్తో ఉన్నారు వాళ్ళు. ద వర్క్ ఆఫ్ డిగింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ స్టోరీడ్ హౌస్, ఆ యొక్క స్టోరీడ్ హౌస్కి ఆ యొక్క ఫౌండేషన్ అనేది వేయటం అనేది జరిగింది. చూడండి మనకి ఈ యొక్క లెసన్ మనం ఒకసారి అనలైజ్ చేసినట్లయితే ఈ యొక్క వామన్ గోవింద్ హోవల్ చాలా చక్కగా డిస్క్రైబ్ చేశాడు. అంటే మరి ఈ లెసన్స్ మనం నేర్చుకోవాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇండియా ఈజ్ ది సెక్యులర్ కంట్రీ, భారతదేశం అనేది ఒక సెక్యులర్ కంట్రీ, అంటే మత ప్రమేయం లేని రాజ్యం. అంటే మన భారతదేశంలోని విభిన్న మతాలు, కులాలు, అన్ని వర్గాలు, వైషమ్యాలు అన్నీ ఉంటాయి. చూడండి అందుకే ఏమంటే ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీకి భిన్నత్వం ఏకత్వానికి మన యొక్క భారతదేశ నిదర్శనం. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ లెసన్లో ఏంటంటే మెహర్ కులానికి చెందిన వాడు బయాజీని ఏంటంటే అప్పర్ కులానికి చెందిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ యొక్క తనని తూలనాడటం, ద్వేషించడం, అలానే తను ఎంతో ఇష్టం కట్టుకున్న ఇంటిని తగలబెట్టడం ఇవన్నీ చేస్తారు. చూడండి చివరికి రిపోర్ట్ ఏంటంటే పెట్రోల్ మార్క్స్ క్లియర్ అప్ కావటం వల్ల, ఎక్స్ప్లోర్ కావటం వల్ల జరిగిందని చెప్పేసి నివేదిక ఇస్తారు. చూడండి అంటే ఈ అసమానతలన్నీ కూడా పోవాలంటే ఏంటంటే మనం ఏం చేయాలంటే మంచిగా చదువుకోవాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వెపన్, అంటే ఎడ్యుకేషన్ చదువు ఒక ఆయుధం లాంటిది. చదువుకోవాలి, ఒక అవేర్గా ఉండాలి. ఇలాంటి అసమానతల్ని మనం పారదోలాలి, రిమూవ్ చేయాలంటే చదువు ద్వారానే సాధ్యం. ఓకే చిల్డ్రన్, అలానే ఆల్ ఆర్ ఈక్వల్ అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.